ఆ ఎరుకల నాచారు ఏలిన 7 గడియలకి ఏమి జరిగింది, ఏమి చేశారంటే ఈ శ్రీనివాసుడికి ఈ పద్మావతి దేవికి కూడా అంగరంగ వైభవంగా అలా కళ్యాణం జరిపించారు. అలా ఎప్పుడైతే కళ్యాణం జరిపించారో ఈ మహానుభావుడు ఏ తీరుగా ఉన్నారా, ఎంత దగ్గర వాడు మహానుభావుడు వివాహం జరిగిన కొంత సమయానికి ఎవరు వచ్చారా, నువ్వు ఎంత పని చేసావు నాదా, బీజం తెచ్చారండి అలాగని నాయన నాదలో నాదా నా ప్రేరణాథుడా నువ్వు ఎంత పని చేసావయ్యా, అదే నీకు పెళ్ళైనా కానీ నీకు పెళ్ళవ్వలేదని అబద్ధం ఆడి నువ్వు 2వ వివాహం చేసుకున్నావయ్యా, అదే నా అందమైన దేహాన్ని పాడు చేసేవు నాదా, అలా కన్నీరు మున్నీరైపోతుందట. ఎలాగరా నాదలవో నాదా నా నా అందమైన దేహాన్ని నువ్వు పాడు చేసేవిటయ్యా, నా పన్నటి హృదయాన్ని నువ్వు పాడు చేసేసేవు నాయనా. నీ భార్య ఉన్నప్పటికీ కూడా నువ్వు 2వ వివాహం చేసుకున్నావయ్యా. లక్ష్మీదేవి నేను కళ్యాణం చేసుకున్నానని కన్నీరు మొండేరైపోతున్నావు. అలనాడెప్పుడు బుద్ధవాహన శుక్రవారం వచ్చి నా ఛాతి మీద తన్నారని చెప్పి కోపం నుంచి నీ అమ్మగారింటికి నువ్వు సాగిల్లిపోయావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా మంచి చెడ్డలు ఎవరు చూసారే లక్ష్మీదేవి. అలాగనగానే ఈ మహాతల్లి అలా నిగ్రహించిపోయిందట. సరే లక్ష్మీదేవి నేను నీకు వర్ణిస్తున్నాను, అది ఏమిటంటావా, నన్ను ఈ జన్మలో ఎలా వదిలేసి నువ్వు వెళ్ళిపోయినందున ఈ శ్రీనివాసుడు అవుతారు ఏ కాదు పాలు చేసేసావు లక్ష్మి. అందుచేతన నీకు నేను వరం శాపముగా పెడుతున్నాను, అది ఏమిటో ఇను. నేను శ్రీనివాసుడు అవతారం విడిచిపెట్టి 7 కొండల్లో 7 కొండల వాడిగా ఎలిసిపోతాను లక్ష్మీదేవి. ఆ జన్మలో నువ్వు ఆలమ్మదారుడు కూతురు గారాల కూతురు అని వేల మంగగా ఎలిసిపోతావు. నీకు పెళ్ళైతే చేసుకుంటాను గాని కాపురం మాత్రం నీతో చెయ్యని చెప్పి అలా మహానుభావుడు లక్ష్మీదేవికి అలా వరమిచ్చి అవతారం మారుతాడని పోయిందో. అలా ఎప్పుడైతే అవతారం మారుతున్నాడో అది ఆ సమయంలో ఏమి జరిగిందిరా, ఆ జన్మలో నండి ఆ గడియలో వచ్చిందట. అలాగని ఎప్పుడైతే చక్కగా వచ్చిందో అరే ఓయే మహానుభావా, నీకు పెళ్ళైనా గాని నీకు పెళ్ళవ్వలేదని అబద్ధం చెప్పి నన్ను 2వ వివాహం చేసుకుంటావా? అలాగనగానే పద్మావతి దేవి నిన్ను ఏదో ఆశించి నేను పెళ్ళాడలేదు, లోక కళ్యాణం కోసమే నిన్ను 2వ వివాహం చేసుకున్నానే పద్మావతి దేవి. అలాగని చెప్పి ఈ మహానుభావుడు అలా బలబలా కన్నీళ్ళు అలా గొంతులు పెడుతుందట. పద్మావతి దేవి నువ్వు కన్నీరు మున్నీరైపోవద్దు, నేను అవతారంలో చేసిన పనికి గాను నేను నీకు చక్కని వరమిస్తాను. ఆ వరం ఏమిటంటావా, నేను శ్రీనివాసుడు అవతారం విడిచిపెట్టి 7 కొండల్లో 7 కొండల వాడిగా నేను ఎలిసిపడతానే. నువ్వు పక్కీరు పాంచారనే ఎదురన్న గారికి గారాల చెల్లెమ్మగా నువ్వు ఎలిసిపడతావు. అవునా? ఆ జన్మలో
నేను 7 కొండల నుంచి ఆ. చల్లగాలికి షికారుకు వచ్చి ఆ. నిన్ను భూమిలో పెట్టి పెంచుకుంటారు. ఆ. ఆ జన్మలో నీ పేరు భూమిహీనాచారి ఆ. పకీరు పాచారు ఇద్దరు అన్నగారులకి కూడా ఆ. నిన్ను కనిపించకుండా ఆ. అలా తీసుకుపోతానని చెప్పి ఆ. పద్మాని దేవికి అభయమిచ్చి ఆ. మహానుభావుడు ఆ. 7 అడుగుల వెనక్కి ఆ. అవతారం మాత్రం అనుకోయింది. ఓయా ఓయా ఓర శ్రీరామ రమ ఓ రమ రమ హే సీతపల్లి రమ పట్టావి రమ హే అయ్యో ఓర ఎంత చక్కని వాడు భగవంతుడమ్మో అవతారం ఇరిసారు అవతారమెంతో ఎంత చక్కని వాడు భగవంతుడమ్మో హే ఓర శ్రీనివాస కళ్ళు సాగిల్లినాయో హే ఎక్కన్న పాటలు వచ్చేసినాయో హే మహానుభావుడు శ్రీనివాసుడు అవతారం పెట్టి ఆ. ఇక్కడ నుంచి కలియుగ దైవమైనటువంటి ఆ. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా ఆ. వారు జన్మించాలంటే ఆ. మన కలియుగ దైవంగా వారు చక్కని పేరు పొందాలంటే ఆ. వారు ఒక గర్భవాసంలో మాత్రమే ఆ. ఒక నరగర్భవాసంలో మాత్రమే జన్మించాలి అలాగని చెప్పి ఆ. అది ఓయ్. ఈ మహానుభావుడు ఆ. అలా ఒక చక్కని జ్యోతి రూపంలో ఆ. అలా గాలిలో నిలిచి ఉంటుని ఆ. అలాగ అవతారం మాత్రమే అనుకోయిందో హే ఓయా ఓర శ్రీరామ రమ ఓ రమ రమ హే సీతపల్లి రమ పట్టాభి రమ హే ఓర దిగ్వస్తాలకు భూమి దిగుతి రపత హే అవునా ఓయ్. ఈ మహానుభావుడు ఆ. అలా ఎప్పుడైతే 100 జ్యోతి రూపంలో వెలిసి ఉన్నాడో ఆ. ఆ మహానుభావుడు ఒక నరగర్భవాసంలో పుట్టాలంటే ఆ. అదిరే ఓయ్. ఆ మహానుభావుడు మధ్యలో కనిపిస్తుందట. ఆ. అదిరే ఓయ్. ఎవరు కనిపిస్తున్నారంటే ఆ. అది దిగువ స్థానక భూమి దిగు తిరుపతి ఆ. అవునా ఓయ్. అదిరే ఓయ్. ఆ దిగు తిరుపతిలో ఆ. వారింటి పేరు ఇరుగుళ్ళ వారట. అవునండి. వారి గోత్రాలు ఆ. కాశీ గోత్రాలట. అవునండి. అదిరే ఓయ్. వారి ఇరుకుళ్ళ తిమ్మరాజు గారు ఆ. ఇరుకుళ్ళ పేరమాదేవి గారికి ఆ. ఒక్కన ఒక రోజున ఆ. చక్కగా కళ్యాణం జరిగిందంట పోయిందో హే అలా ఎప్పుడైతే కళ్యాణం అయిందో ఆ. ఈ తల్లి పేరమ్మదేవి గారు ఆ. ముందుగా ఆ. 6 అబ్బాయిలకి జన్మాలిస్తుందట. ఆ. ఎలాగరా ఓయ్. ఒరే తులసూరి గర్భాలం ఎవరు కలవాలో, ఎవరు కలవాలో హే. ఆ పెద్దన్న గోయిందు రాజు జన్మాలమ్మో, రాజు జన్మాలమ్మ. కన్నకవాడు గోయిందా రాజు, గోయిందా రాజు హే. ఒరే అటవారు ముల్లు, నిలువు తమ్ముడు ముల్లు, నిలువు తమ్ముడు ముల్లు హే. పెద్దడు గోయిందు రాజు జన్మాలమ్మో, రాజు జన్మాలమ్మ. అలాగని చెప్పి ఆ. ఈ తల్లి పేరమ్మ గారు ముందుగా ఎవరికి జన్మనిచ్చారంటే ఓయ్. పెద్దోడు గోవింద రాజు జన్మాలట. అవునండి. అవునా ఓయ్. ఈ గోవిందరాజు అంటే ఆ. అట్టమారు ముళ్ళంట, ఆహా. నిలువు 9 ముళ్ళంట. అవునండి. అవునా ఓయ్. మహానుభావుడు మొక్కల కిందకి ఆ. వారి చేతులు దిగి ఉంటాయట. అవునండి. అవునా ఓయ్. అదే ఓయ్. వారి యొక్క అరుకాలున ఆ. అమర పద్మాలు కూడా ఉన్నాయట. అవునమ్మా. మహానుభావుడు వేద శాస్త్రాలను కూడా ఆ. అవలీలగా అవకాశం పట్టిన మహానుభావుడు అవునండి. గోవిందరాజు. ఆ. అదే ఓయ్. ఇక్కడ ముందుగా పెద్దోడు గోవిందరాజు జన్మాలయ్యబోయినప్పటికీ ఆ. రెండొక్క గర్భాన్ని ఎవరు జన్మాలరా? ఓయ్. ఒరే రెండొక్క గర్భాల ఎవరు జన్మాలమ్మో, ఎవరు జన్మాలమ్మ. కొన్నాడా ఎక్కడా రాజు జన్మాలమ్మో, రాజు జన్మాలమ్మ. అదే ఓయ్. రెండొక్క జన్మాల ఎవరు జన్మాలంటే ఓయ్. మహానుభావుడు కొన్నాడు ఎక్కడన్నా జన్మాలట. ఆ. కొన్నాడంటే ఎక్కడుందంటే ఆ. విశాఖ జిల్లా ఆ. నక్కపిల్లి దగ్గర ఉన్నదట. అవునండి. కొన్నాడు వెంకటరమణ ఆ. ఎత్తైన కొండ మీద ఆ. మహానుభావుడు కొలువు తీరి ఎప్పటికీ ఉన్నాడట. అవునండి. అక్కడికి ఎంతమంది జన్మాలైనా ఓయ్. 2 అబ్బాయిలు జన్మాలట. అవునండి. అవునా ఓయ్. ఒరే మూడొక్క జన్మాలు ఎవరు జన్మాలు మగలెక్కల జన్మాలయ్యారు. ఎంతలెక్కల వాడు ముప్పలెక్కలు హే. అదే
ఓయ్. మూడొక్క జన్మాల ఎవరి జన్మాలంటే ఒక ఎంకన జన్మ జన్మాలు ఏడండి ఉప్మాకలు ఎక్కడ జన్మాలంట ఆ. ఉప్మాకలు అంటే ఎక్కడ ఉన్నదో తెలుసా నాయన ఓయ్. శ్రీకాకుళం జిల్లా ఆహా. అవునా? ఓయ్. మహానుభావుడు ఆ. అక్కడ వెలిసి ఉన్నాడట అవునమ్మా అక్కడికి ఎంతమంది జన్మాలు ఆయన ఓయ్. ముగ్గురు కుమారులు జన్మాలు అయ్యారట అవునమ్మా అవునా ఓయ్. ఒరి నాలుగొక్క జన్మాల ఎవరి జన్మాలు జనమూడే కన్న జన్మలు అయ్యారు. జనమూడే వాడు జనమూడే. జనమూడే కన్న జన్మలు అయ్యారా. అరే, ఈ బెన్నకుడు ఏంటంటే ఎక్కడ ఉన్నాను ఆయన మన అన్నవరం వెళ్తుంటే మహానుభావుడు కుడి చేతి మీద వస్తుంటే ఎడమ చేతి వైపు అవునండి మహానుభావుడు ఆ ఊరిలో వెలిసి ఉన్నాడట అవునమ్మా అక్కడ పంటన పంట అంటూ లేదట ఆహా. నవరసాలు పండేటటువంటి అదే ఓయ్. గసగసాలు ఆహా. మనం వేసే పలవు సామాన్లన్నీ కూడా ఆ. అక్కడి నుంచి పండిన పంటలే తల్లులారా అవునమ్మా అక్కడ మహానుభావుడు ఆ. ఆ వ్యవసాయ సేకరణ బలమైన చేత ఆ. లక్షవారాల ఎంకనగా ఆ. జనపూడి ఎంకని ఆ. అలా పేరుగాంచి ఉన్నాడట అవునమ్మా అక్కడికి నలుగురు అబ్బాయిలు జన్మించి ఉన్నాడట తల్లులారా ఆ. అవునా ఓయ్. ఐదొక్క జన్మాలు ఎవరు కావాలా ఓయ్. ఒరే, ఐదొక్క జన్మాలు ఎవరు జన్మాలమ్మో, ఎవరు జన్మాలమ్మా? ఎనభై జన్మాల ఏడమ్మో, జన్మాల ఏడమ్మా. అలాగని చెప్పి ఈ ఐదొక్క జన్మాల అదే ఓయ్. యాన వెంకటరమణ జన్మాల ఏడట అవునా యానపల్లి గ్రామంలో ఎందుకు జన్మించాడని చెప్తున్నామంటే ఆ. మహానుభావుడు ఆ. తల్లి గర్భవాసమున ఆ. చంద్రగిరి తాలూకా ఆహా. అదే ఓయ్. చిత్తూరు జిల్లాలోనే జన్మించి ఉన్నాడట అవునా అయితే మహానుభావుడు ఆ. ఒక చిన్న శిల్ప పని చేశాడట ఆ. అందుచేత తల్లి పేరమ్మ గారు ఆ. మహానుభావుడిని పాండిచేరి ఆ. అంటే ఓయ్. యానము ఆ. పాండిచేరి దగ్గర ఉన్న యానం గ్రామము ఆ. పెంపకం వచ్చేసిందట అవునండి ఎందుకు చేత కారణం అంటే ఆ. మహానుభావులు ఆరుగురు అబ్బాయిలు జన్మించి ఉండగా ఆ. అదే ఓయ్. వీరు మున్ముందుగా ఆ. వీరు భూలోక ప్రజలను చేత ఆ. దేవాది దేవులుగా పేరుందే సమీపం కాబట్టి ఆ. మహానుభావులకి ఆ. చక్కగా పూజ జపాలు చేసే సమయంలో ఆ. ఈ ఆరుగురు అబ్బాయిల వరుసగా కూర్చున్నారట అవునండి అందులో యాన వెంకటరమణ ఆ. ఆకలికి ఆగలేక ఆ. ఏమి చేశాడంటే ఓయ్. దేవుడి దగ్గర పెట్టి ఉన్న చల్లటి వడపప్పు కూడా ఆ. అలా భోజనం చేసేటట్టు పోయిందో అలా ఎప్పుడైతే భోజనం చేసాడు ఆ. మహానుభావుడు ఆ. అదే ఓయ్. ఆకలి తీరక ఆ. ఏం చేస్తున్నాడంటే ఓయ్. ముట్టు పైన ఉన్నదంట సద్దిగుండ ఆ. ఆ సద్దిగుండ కూడా వంటింట్లోకి వెళ్ళి తీసుకుని ఆ. అలా చక్కగా పూజించేసేటట్టు పోయిందో ఓయ్యా. ఆ తల్లి రమాదేవి గారి కళ్ళారా చూసి ఆ. అరే ఓయ్. నా గర్భవాసంలో నువ్వు పుట్టదగిన వాడు కాదు ఆ. అలాగని చెప్పి ఆ. తల్లి గారు నా మాటలు శాపాలుగా ఏ విధంగా తగిలేసేయో తెలుసా నాయన ఓయ్. బాబులు ఓయ్. ఏంకన్నా ఓయ్. నీకు తల్లి మల్లు లేవు నాయన ఆహా. నీకు తానాలు లేవు నాయన అవునయ్యా. నీకు ఒంటి చేయి తండాలు పోయినంగా పెడతారయ్యా. అదే ఓయ్. నిన్ను ఆ. సాధారణ మానవులు ఎవరు కూడా కొలవరు ఆ. అంటే ఓయ్. యాసన బట్టి ఆ. భాషను బట్టి ఆ. ప్రాంతీయ భాషను బట్టి ఆ. నిన్న మరకాళ్ళు ఆ. లేదా పల్లీలు ఆ. వారిని చేపలు బట్టి వారిని కూడా అంటారు తల్లి ఆ. వారి ఏటలకి వెళ్లే ముందు ఆ. నీకు తాళ జపాలు లేకుండా ఆ. ఒంటి చేతండాల పోయి కాబట్టి ఆ. పోయి మహానుభావా ఓహో. మేము ఏటలకు వెళ్తున్నాము ఆ. మాకు ఏటల్లో గాని ఆ. చేపలు బాగా పడి ఆ. ఇదిగో ఆ. 105 రూపాయలు పైకి ఆయన వచ్చిందనుకో ఆ. 5 రూపాయలు నీవు నీకు ఇస్తాము ఆ. 100 రూపాయలు మా సంసారం సాగించుకుంటాము అవునా. అని ఒక చేతితో చేపలు పుట్టాం ఆ. మరొక చేతితో వల పట్టుకుని ఆ. ఒంటి చేతండాలు పోయిగా పెట్టి పట్టుకుపోతారా ఇంకన్నా అవునయ్యా. అలాగని తల్లి గారు ఎప్పుడైతే ఆ మహానుభావుని ఆశీర్వదించిందో ఆ. అలా తల్లి మల్లు లేకుండా మహానుభావుడు ఆ. అలా గుడి ఎత్తుకుంటున్నాడంట అవునా. అక్కడికి ఎంతమంది జన్మాలనైనా ఓయ్యా. 5 అబ్బాయిల జన్మాలనైనా అవునండి. అవునా ఓయ్. ఓరి ఆరొక్క జన్మాలు ఎవరి జన్మాలు మనసు తిరిగి వచ్చాడు వాడపిల్లలు వాడపిల్ల కన్న జన్మల ఏడు మహానుభావుడు ఆ. 6వ గర్భవాసంలో ఎవరు జన్మించారంటే ఆహా.
చిన్నవాడిపల్లి గ్రామం అండి తల్లులారా. అవునండి. రావులపాలెం రాళ్ళు దాటేగా వచ్చేది చిన్నవాడిపల్లి. అవునండి. మరొకటి పెద్దవాడిపల్లి ఉంది ఈ గేసులో దగ్గర. ఈ మహానుభావుడు చిన్నవాడిపల్లిలో గోదావరి పోటు సమయంలో స్వయంగా కొట్టుకొచ్చిందట మంచిగన్న విగ్రహం. మహానుభావుడు అలా గర్భము ధరించి అక్కడ మహానుభావుడు గర్భగుడిలో గలుపు తీరి ఉన్నాడట. వాడిపల్లి ఎంకనంటే తల్లులారా ఈ మహానుభావుడికి ఎంత పేరు కీర్తులు ఉన్నాయంటే, ఓయే మహానుభావ మా పిల్లకి పెళ్లి జరగాలి, ఓయే మహానుభావ మా కుటుంబ సభ్యులు నూతన గృహం నిర్మించుకోవాలి అని మనసులో తలుసుకుని ఒక చక్కని రోజు నాడు ఒక తెల్లని వస్త్రం తీసుకుని చక్కగా పసుపు రాసి మహానుభావుడికి ముడుపు కట్టుకుని మహానుభావుడు సన్నిధికి చిన్నవాడపల్లి గ్రామం 7 సార్లు పోయి 8వ వారం విడిచిపెట్టి 9వ వారం వెళ్ళి అభిషేకం చేయించుకున్నట్లయితే మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఆ మహానుభావుడు వాడిపల్లి గ్రామంలో పెరుగుతున్నాడంట. వాడిపల్లి తీర్థాలు మహా ఇచ్చుగా జరిగినట్టు తల్లులారా. ఈ రోజున కోనసీమ తిరుపతిగా కూడా పేరుంది ఉన్నదండి మన చిన్న వాడిపల్లి. అక్కడికి ఎంతమంది జన్మాలు నాయనా? చక్కగా 6 కుమారులు కూడా ఎప్పుడైతే జన్మాలయ్యేదో మహానుభావుడు తల్లి ఏం చేస్తున్నారా? కళ్యాణం జన్మించి ఎవరు రాజ్యాలు వారు అలా ఏలుకుంటూ ఉన్నారట. అటువంటి సమయంలో ఈ తల్లి గారి దేవికి అదే ఏమి జరిగిందిరా? అసలు కారోజు జరిగి పూర్ణంట మహాతల్లి అలసి తొలసిన మహాతల్లి చక్కగా సంతానం చేసి అలా పందిరి మంచం మీద విశ్రాంతి తీసుకుంటుందంట. అలా చల్లని కొలుగులోకి జారుకున్నప్పుడు ఈ మహానుభావుడు ఈ శ్రీనివాసుడు అవతారం విడిచిపెట్టేసే సమయం వచ్చేసిందని చెప్పి ఆ తల్లి గారు కలలోకి మధులోకి వెళ్ళి ఏమంటున్నారంటే, అమ్మా అమ్మ పడతారే ఓ అమ్మా నేను పోతానమ్మో నేను పోతానమ్మా అమ్మ నీకమ్మా వదమ్మా నాకు తోటేమమ్మో నాకు తోటేమమ్మా అమ్మా నీ గర్భవాసం నేను జన్మించాలమ్మా, నీ గర్భవాసం నాకు చోటేమమ్మా. అలాగనగానే అంతటి మీదట్లో కూడా ఉలిగిపోతున్న తల్లి పేరమ్మదేవి ఉలిక్కబడి లేచిందట. ఓయే మహానుభావ ఎవరో కానీ నువ్వు నా మధ్యలోకి వచ్చినట్లు అయింది. అదే నా వల్ల కాదయ్యా, అసలు కాలం పోయి వచ్చింది నా కనురెప్పలు మెరిశాయి, నా కనుసూపు కూడా దగ్గర వచ్చిందయ్యా. ఈ లోపు లాంటి పేదల పాకలు లాంటి వాళ్ళయ్యా వద్దయ్యా నా స్వామి నా వల్ల కాదయ్యా. అలాగా నా పోయినప్పటికీ అమ్మా నేను ముందుగా శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిగా పేరుందాలమ్మా. అంటే నీ గర్భవాసం నాకు నువ్వు దారి పాలమ్మా, తప్పకుండా నీ గర్భవాసం నాకు దారి పాల తల్లి. అలాగని మమ్మారి పంపేసి తల్లి పేరమ్మ గారితో ఏమంటున్నాడరా? అమ్మ పడతానే ఓ అమ్మ నేను పడతానా నీ గర్భవాసమున అలాగని మమ్మారు పంపేసి తల్లి పేరమ్మ దేవి గారి గర్భంలోకి అలా ప్రవేశించేట పోయిందా. అలా ఎప్పుడైతే ప్రవేశించాడో అది ఈ తల్లి పేరమ్మ గారు ఒక్కొక్క నెల అలా మోస్తుందట. ఏ విధంగా రా? ఒక్కొక్క నెల
మహాతల్లి చక్కగా పదినిళ్ళు కూడా పూర్తి చేసుకుందంట. అవునండి. మహానుభావుడు అలా ఎప్పుడైతే జన్మించాడో అదే ఏమిటన్నారా? ఒరే అరటి బాలలో గోవింద అన్నారే, అరటి బాలలో గోవింద అన్నారే. పాడేడే బాలాలో గోయన్న అన్నారా, పాడేడే బాలాలో గోయన్న అన్నారా. అలా మహానుభావుడు ఎప్పుడైతే గుర్తుకొచ్చాడో అరటి బాలలో గోయన్న అన్నారండి, పాడేటి బాలలో గోయన్న అన్నారండి, గోవింద గోవింద కుమారు అన్నారండి. గోవింద నామాలు పుట్టుకొచ్చాయట. అవునండి. అది ఓయ్. ఈ తల్లి పేరమ్మ గారు ఆ. ఈ మహానుభావుణ్ణి ఆ. అల్లార ముద్దుగా పెంచుతున్నారంట. అవునండి. ఎలాగరా? ఓయ్. ఉయ్యాల 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 ఊపిరి వాడని ఉయ్యాల. ఉయ్యాల 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 ఊపిరి వాడని ఉయ్యాల. ఉయ్యాల ఊపిరి ఉయ్యాల జనమయ్యలేదండి. ఉయ్యాల. ఎంత దగ్గర వాడని ఉయ్యాల, భగవంతుడు యొక్క ఉయ్యాల. ఆ మహానుభావుని ఎప్పుడైతే అల్లారి ముద్దుగా పెంచబోతుందో అది వదిలే వదిన మన పేరమ్మక్కయ్య గారికి ఈ రవగణపవాసాలు ఉంటాడంట. ఆ బాలుడిని చూసి వద్దాం రండి అని అక్కడ ఉన్న మనకులందరూ కూడా కలిసి పోయినప్పటికీ ఎవరు వస్తున్నారా? ఒరే దేవాలో కొండకే దేవకాయలు, దేవాలో నాగలో కొండకే నాగకన్య గడ్డలు, నాగకన్య గడ్డ. మహానుభావుడు ఎప్పుడైతే జన్మించాడో నాగలోకం నుంచి దేవలోకం నుంచి అలా దేవాని దేవతలందరూ కూడా వచ్చి ఆ బాలుడు చూసి తల్లి పేరమ్మ గారితో ఏమంటారు?